ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉంది. ఏజెన్సీ జిల్లాగా ఏర్పడిన భద్రాద్రి జిల్లాలో పల్లె, పట్నం తేడా లేకుండా సీజనల్ వ్యాధులు జిల్లా మొత్తాన్ని పట్టి పీడిస్తున్నాయి. కేవలం విషజ్వరాలే కాకుండా డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్ వ్యాధులు ప్రబలుతుండటంతో రోగుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. భద్రాద్రి జిల్లాలో విషజ్వరాలు, డెంగ్యూ తీవ్ర రూపం దాల్చడంతో వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ పారిశుద్ధ్య అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వర్షాకాలంలో ప్రతి ఏటా ప్రబలే సీజనల్ వ్యాధులపై ముందస్తు కార్యాచరణ లేకపోవడం, పారిశుద్ధ్య నిర్వహణపై బ్లీచింగ్, ఫ్యాంగింగ్ స్ప్రే కొరవటంతో దోమల బెడద తీవ్ర రూపం దాల్చి రోగాలు ముసురుకుంటున్నాయి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు జ్వరాలు ఎవరిని వదలడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొన్ని చోట్ల మందులు కొరత పీడిస్తుంటే మరికొన్ని ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా వైద్య సేవలు అందక వ్యాధి పీడితుల గత్యంతరం లేక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతుండటంతో వ్యాధి నిర్ధారణ పరీక్షల పేరిట ప్రైవేట్ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా రోగుల నుంచి ఫీజులు వసూలు చేస్తూ రోగుల జబ్బులు ఖాళీ చేస్తున్నారు. ఇక ఏజెన్సీ జిల్లా భద్రాద్రిలో విషజ్వరాలు ప్రబలుతున్న వేళ అక్కడి పరిస్థితి ఎలా ఉంది? జిల్లా మరియు ఏరియా ఆసుపత్రుల్లో తగిన ఏర్పాట్లు ఉన్నాయా లేవా? రోగులు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో వీటన్నిటిపై రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్. ఏజెన్సీ జిల్లాగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం 5 నియోజకవర్గాలు ఉండగా అన్ని నియోజకవర్గాల్లో విషజ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాకాలపు సీజన్లో భారీ వర్షాలు కురవడంతో సీజనల్ వ్యాధులు రోజురోజుకు ముదురుతున్నాయి. గ్రామీణ పల్లె ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపం, కలుషిత నీరు, దోమకాటుకు గురై మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. గ్రామాలతోటి మిళితమైనటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోజు రోజుకి కూడా విష జ్వరాల వ్యాప్తి అనేది పెరుగుతున్నట్లుగా కూడా చూడవచ్చు. మనం జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఈ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో అయితే ప్రజలందరూ కూడా అంటే ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి కూడా ఉంది. దీనితో పాటు ఇటు అంటే జిల్లా ఆసుపత్రులు కావచ్చు, లేదా ఏరియా ఆసుపత్రులలో అసలు పరిస్థితి ఎలా ఉంది, అసలు ఈ జిల్లా ప్రజలకు ఈ యొక్క వైద్యం ఎంతవరకు అందుతుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వర్షాకాలంలో విజృంభిస్తున్న విష జ్వరాలు, అధిక వర్షాలు, వరదలతో అతలాకుతలమై వ్యాధులు ప్రబలుతున్నాయి. వరద కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఏజెన్సీ ప్రజలను విష జ్వరాలు చుట్టుముడుతున్నాయి. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో దోమలు అభివృద్ధి చెందుతున్నాయి. మలేరియా, డెంగీ విజృంభిస్తున్న విష జ్వరాలు వరదల నుంచి కోలుకునే లోపే వ్యాధుల బారిన పడుతున్నారు. విపరీతమైనటువంటి విష జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలు విపరీతంగా విజృంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పల్లెలన్నీ కూడా జ్వరాల బారిన పడి ఇప్పటి చాలామంది హాస్పిటల్ పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ వైద్యశాలల్లో ఇప్పటికే ఓపీలు వస్తున్నప్పటికీ కూడా తగినటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఒకళ్ళు ఇద్దరు మాత్రమే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామాల నుండి, పల్లెల నుండి అధిక సంఖ్యలో ఓపీలు వస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి కావలసినటువంటి వైద్యం ఇచ్చే దాంట్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి డాక్టర్ల కొరత విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు విజృంభిస్తున్నటువంటి పరిస్థితులలో డాక్టర్లు పరీక్షలు సంబంధించినటువంటి టెస్టులు పెడతా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి డయాగ్నోస్టిక్ సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ లేరు. ఉన్నటువంటి ఒక అతను కూడా ఇక్కడ సరిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ రిపోర్ట్లు కూడా సకాలంలో రాక రోగులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సీజన్లో వచ్చే మలేరియా, టైఫాయిడ్ జ్వరాల కారణంగా ప్లేట్లెట్స్ పడిపోయాయి. నీరసం రావడం, వాంతులు రావడం విష జ్వరాలు యొక్క లక్షణాలు రావడం రోగులు గమనించాలని డాక్టర్లు తెలుపుతున్నారు. ఈ సీజన్లో మాత్రం ఒళ్ళు నొప్పులతో జ్వరాలు అధికంగా వస్తున్నాయని డాక్టర్లు తెలుపుతున్నారు. పౌష్టికాహారం, కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, కాచి వడబోసి చల్లార్చిన నీటిని తాగాలి, క్లోరినేషన్ చేసిన నీటిని తీసుకోవాలి, వేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. ఇక ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ వారి ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. గుంతలను మట్టితో పూడ్చాలి, కిటికీలకు జాలీలు ఏర్పాటు చేసుకోవాలి. సాయంత్రం చీకటి పడే ముందు తలుపులు, కిటికీలు మూసేస్తే దోమలు ఇంటిలోకి రాకుండా నివారించవచ్చని తెలిపారు. మీ ముందుకు రావడానికి కారణం ఇది వర్షాకాలంలో విష జ్వరాలు ఎక్కువ ప్రబలే అవకాశం ఉంటుంది. సో మాకు ఆల్రెడీ ఓపీ పెరిగింది, ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. అంటే 200 ఉన్న ఓపీ ఒక 400, 450 టచ్ అవుతుంది. అండ్ హాస్పిటల్లో బెడ్స్ కూడా ఫుల్ అయిపోయాయి. అంటే బయట
జ్వరాలు చాలా ఎక్కువగా ప్రబలుతున్నాయని మనకు తెలుస్తుంది. మనకి ఈ జ్వరాలు రాకుండా ఉండడానికి మనం చాలా జాగ్రత్తలు పాటించాలి. దాంట్లో ఫస్ట్‌ది నీరు కలుషితం అవ్వకుండా చూసుకోవాలి. నీరు కలుషితమైతే ఆ వాటర్ మనం తాగితే మనకి బేసిక్‌గా టైఫాయిడ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో, మనం దీనికి ఉండాలంటే మనం కాల్చి చల్లార్చిన నీళ్ళు ఖచ్చితంగా తాగాలి. సో, నీరు కలుషితం అవ్వకుండా చూసుకోవాలి ఫస్ట్. ఒకవేళ అయినా మనం కాచి చల్లార్చిన నీళ్ళు తాగి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అదేవిధంగా మన చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీరు నిల్వ ఉంటే దోమలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. దోమల ద్వారా మనకు మలేరియా, డెంగ్యూ, ఈ చికెన్ గున్యా ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, దోమల్ని ఖచ్చితంగా మనం నివారించుకోవాలి. చుట్టూ నీరు నిల్వ ఉంచకుండా అండ్ చుట్టూ ఉండే చెత్తని అంటే మన చెత్త వేస్తాము, పిచ్చి చెట్లు మొలవచ్చు, అలాంటి మన గోడల చుట్టూ, ఇంటి చుట్టూ ఎక్కడ చెత్త ఉండకుండా మనం చూసుకోవాలి. అదేవిధంగా దోమతెరలు కూడా వాడడానికి ప్రయత్నం చేయాలి. దోమతెరలు వాడితే మనకి దోమల నుంచి మనం దూరంగా ఉంటాం. ఈ విష జ్వరాలు మనకి రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో మొత్తం విష జ్వరాలు అనేటువంటివి వ్యాపించాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో, గిరిజన గ్రామాలలో టోటల్గా గ్రామాలే కుటుంబాలే జ్వరం బారిన పడిపోయి లేవలేనటువంటి ఒక స్థితిని ఎదుర్కొంటున్నారు. ఇట్లాంటి ఒక స్థితిలో ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిమ్మకి నీరెత్తినట్లుగానే ఉంటున్నారు తప్ప వైద్య సిబ్బందిని కేటాయించడం కానీ, వైద్య సంబంధించినటువంటి ఒక చర్యలు చేపట్టడం కానీ ఎట్లాంటి ఒక చర్యలు చేపట్టకుండా వ్యవహరించినటువంటి ఒక స్థితి ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్నటువంటి ఒక స్థితి ఉన్నది. ముఖ్యంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పి గ్రామాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి సిపిఎంఎల్ న్యూడెమోక్రసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ వైద్య శిబిరాలు అనేటువంటి వాటితో పాటు కొన్ని సెంటర్లలో, పంచాయతీ కేంద్రాలలో 24 గంటలు డాక్టర్లను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇట్లాంటి ఒక చర్యల్ని చేపట్టడంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యత చెందిందనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మేము దృష్టికి తీసుకొస్తున్నాం. ఇదే వైఖరి కొనసాగితే మాత్రం రానున్న కాలంలో ప్రజా ఉద్యమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. ఇక భద్రాచలం, మణుగూరు, ఇల్లందు, అశ్వరావుపేట నియోజకవర్గాల్లో ఏజెన్సీ గ్రామాలు ఎక్కువగా ఉండటంతో సీజనల్ వ్యాధులు రోజురోజుకు పెరుగుతున్నాయి. వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియా, శ్వాసకోశ వ్యాధులతో మణుగూరులోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి రోగుల పోటీ ఎత్తుతున్నారు. ఇక రోజుకు మణుగూరు ఏరియా ఆసుపత్రిలో 300 నుండి 400కు పైగా ఓపీ నమోదవుతున్నాయని మణుగూరు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ అన్నారు. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా 100కి 20% కేసులు నమోదవుతున్నాయని ఆయన అన్నారు. అసలే వర్షాకాలం, ప్రజలు పరిసరాలను శుభ్రం చేయించుకోవాలి, ఇందులో నీరు నిల్వ ఉంచుకోకుండా చూసుకోవాలని బ్లీచింగ్ చల్లి దోమలు పిచికారీ చేయాలన్నారు. జిల్లాలో వర్షాకాలం సీజన్లో సీజనల్ వ్యాధులు విపరీతంగా వస్తున్నాయి. ప్రత్యేకించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో సీజనల్ వ్యాధులు విపరీతంగా వస్తున్నాయి. ఇవాళ అన్నిటికీ దిక్కు ప్రభుత్వ హాస్పిటల్స్ ఇవాళ ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఉంది. ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా మౌలిక సదుపాయాలు సక్రమంగా లేకపోవడం వల్ల చాలామంది ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రత్యేకించి ఈ కాలంలో డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులు వస్తే వాళ్ళకి ప్లేట్లెట్స్ ఎక్కించడం కోసం ప్లేట్లెట్ మిషన్ కూడా సక్రమంగా ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేయడం లేదు. ప్రత్యేకించి కొత్తగూడెం జిల్లా కేంద్ర హాస్పిటల్లో వెంటిలేటర్ల సౌకర్యం లేదు, మానిటర్ సౌకర్యం లేదు. అట్లాగే కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, మాతా శిశు హాస్పిటల్లో కనీసం 272 డాక్టర్ పోస్టులు అవసరం కాగా ఇవాళ 2 హాస్పిటల్ కలిపి కేవలం 72 మంది మాత్రమే డాక్టర్లు పనిచేస్తూ ఉన్నారు. జిల్లాలో అతిపెద్ద జిల్లా అయినటువంటి, అలానే గిరిజనులు, ఆదివాసీలు ఎక్కువగా ఉన్నటువంటి అటవీ ప్రాంత జిల్లా అయినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ప్రధాన ఆసుపత్రి ఏదైతుందో గవర్నమెంట్ హాస్పిటల్లో అరకొరక డాక్టర్లతోటి, సౌకర్యాలతోటి ఈరోజు హాస్పిటల్కే జబ్బు చేసిన పరిస్థితి లాగా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ మొత్తం కూడా హాస్పిటల్ నిండా మురికి నీరుతోటి నిండిపోయి ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చిన రోగులు రోగాన్ని నయం చేసుకోవడం కోసం వస్తారు తప్ప ఉన్న రోగాల్ని పెంచుకునే విధంగా ఇక్కడ ఉన్న హాస్పిటల్ పరిస్థితులు ఉన్నవి. 33 జిల్లాల్లో
ఇక భద్రాచలం నియోజకవర్గ చెర్ల మండలంలో పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. చెర్ల మండలం వ్యాప్తంగా గత 3 నెలలుగా చికెన్ గున్యా, టైఫాయిడ్ చైన్, డెంగ్యూ జ్వరాలతో మండల ప్రజానీకం నరకం అనుభవిస్తున్నారు. చెర్ల మండల పరిధిలో అన్ని గ్రామాల ప్రజలదే ఇదే పరిస్థితి నెలకొంది. చెర్ల, సత్యనారాయణపురం, కొయ్యూరు ఆసుపత్రిలో సుమారుగా రోజుకి వందల సంఖ్యలో రోగులు వస్తుండటంతో వైద్య సిబ్బంది సరిలేకపోవడం, జ్వరాలతో వచ్చిన రోగులు నొప్పులు భరించలేక విలవిల్లాడుతున్నారు. మండల కేంద్రంలో ఉన్న చెర్ల సిహెచ్సి, సత్యనారాయణపురం, కొయ్యూరు పిహెచ్సిలో రక్త పరీక్ష కేంద్రాలలో ఉన్న యంత్రాలు చెడిపోవడం, చెర్ల సిహెచ్సి సొల్యూషన్ లేకపోవడంతో ప్రైవేట్ రక్త పరీక్ష కేంద్రాల వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని రోగులు వాపోతున్నారు. కొంతమంది మాత్రం కావాలని రక్త పరీక్షలకు సంబంధించిన మిషనరీలను సక్రమంగా వాడకపోవడం వల్లనే చెడిపోవడం జరిగిందని బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. చికెన్ గున్యా, టైఫాయిడ్ జ్వరాలు వచ్చిన రోగులు 2-3 నెలలుగా కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెర్ల మండల కేంద్రంలో ఉన్న ఆసుపత్రిలో రక్త పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి తగిన సిబ్బందిని నియమించడం ద్వారా మండల కేంద్రంలో ఉన్న ప్రజలను ఆర్ఎంపీ డాక్టర్ల బారిన పడకుండా కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపు లేదంటే అధిక సంఖ్యలో రోజుకి 150 నుంచి 200 వరకు కూడా ఇక్కడ ఓబీ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి డెంగ్యూ వ్యాధికి ఎక్కువ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధించినటువంటి రక్త పరీక్ష కేంద్రం చెర్ల మండల కేంద్రంలో లేకపోవడం వల్ల బయటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలు బయట రక్త పరీక్ష చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. రక్త పరీక్ష చేయించుకున్నా కూడా ఇక్కడ సరైనటువంటి మందులు లేకపోవడం వల్ల ఈ మండల ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. కాబట్టి తక్షణమే చెర్ల గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక జిల్లా వ్యాప్తంగా జ్వరాలు తీవ్ర రూపం దాలుస్తున్న వేళ ఎక్కువ శాతం ఏరియా ఆసుపత్రిలో మరియు జిల్లా ఆసుపత్రిలో మందులు కూడా సరిపడా లేకపోవడం, రక్త పరీక్షలు సైతం చేయకపోవడం ప్రైవేట్ కేంద్రాలకు లాభం చేకూర్చే విధంగా ఉందంటూ చర్చ కూడా జిల్లాలో మొదలైంది. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదవానికి వైద్యం సరిగా అందకపోతుండటంతో గ్రామాల్లో కొంతమంది ఆర్ఎంపీలు అమాయక ప్రజలను భయపెడుతూ వారి వద్ద నుండి అందిన కాడికి దోచుకుంటూ వారి చేయి దాటక పట్టణాలకు పంపుతూ అమాయక ప్రజల ప్రాణాలు సైతం పోగొట్టుకోవడానికి కారణమవుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం ఆసుపత్రిలో ఉన్న అన్న లోపాలను సరిచేసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఉంది. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్లతో అయితే జిల్లా వ్యాప్తంగా సుమారు ఒక 5కు పైగా మరణాలు అయితే ఉన్నాయి. ఇటు డెంగ్యూ పరంగా చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరంగా 100కు పైగా కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా మలేరియాకి సంబంధించి 50 కేసులకు పైగా కూడా నమోదైన పరిస్థితి కూడా ఉంది. అంటే వీటికి సంబంధించి ఏదైతే గ్రామాలలో ఉండేటటువంటి అధికారులు పరిశుభ్రత పాటించి దోమలను నివారించే ప్రయత్నం చేస్తే మాత్రం ఈ యొక్క జ్వరాలను అరికట్టచ్చు అంటూ కూడా జిల్లా ప్రజలు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే జిల్లాలో జిల్లా అధికారులు కావచ్చు, వైద్య అధికారులు ఈ యొక్క జ్వరాలపై దృష్టి సారించి అదేవిధంగా ఆసుపత్రులలో మందుల కొరత లేకుండా చూడాలంటూ కూడా జిల్లా ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.